కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కళ్యాణోత్సవానికి రావాలని కోరుతూ అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అసెంబ్లీలోని వారి కార్యాలయంలో కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనం అందించి స్వామివారి శేష వస్త్రాలను తీర్థ ప్రసాదాలను చిత్రపటాన్ని అందించారు. ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డిని ఆలయ నిర్వాహకులు మల్లన్న కళ్యాణోత్సవానికి ఆహ్వానించారు. అంతకుముందు ఆలయ అధికారులు మంత్రి సురేఖని హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని వారి నివాసంలో కలిసి కొమురవెల్లి మల్లన్న కళ్యాణానికి ఆహ్వానించారు. మంత్రికి వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను శేష వస్త్రాలను చిత్రపటాన్ని అందించారు. డిసెంబర్ 29న ఉదయం 10:45 శ్రీ మల్లికార్జున స్వామివారి కళ్యాణం 19 జనవరి 2025 నుండి 10 వారాల పాటు 23 మార్చి 2025 వరకు జాతరను అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు కొమురవెల్లి ఆలయ అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. కళ్యాణం, జాతరల సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలను అధికారులు సీఎంకు వివరించారు. కళ్యాణోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి సురేఖ దేవాలయ కార్యనిర్వహణాధికారి బాలాజీని ఆరా తీశారు. కళ్యాణ వేదికపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. స్వామివారి కళ్యాణం, జాతరలకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే నేపథ్యంలో మౌలిక సౌకర్యాల కల్పనను పకడ్బందీగా చేపట్టాలని మంత్రి సురేఖ ఈవోను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, కొమురవెల్లి మల్లన్న, ఆలయ ఈవో బాలాజీ, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.